హాయ్ ఫ్రెండ్, ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి మన తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తారో చూద్దామా. ఈ ప్రాసెస్ చూసే ముందు ఒక చిన్న మాట అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చి తెలంగాణ స్టైల్లో సర్వపిండి ప్రాసెస్ చూసేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు ఏవైనా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను మాత్రం పల్లీలతోటి వేస్తున్నాను. ఇక్కడ 10 పచ్చిమిర్చి తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. పచ్చిమిర్చి దంగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి మెత్తగా అవుతుంది సాల్ట్ వేస్తే. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత బియ్యం పిండి 2 బౌల్స్ తీసుకున్నాను. ఈ బౌల్స్ వచ్చి పిండిని ఇలా జల్లించుకోవాలండి. బియ్యం పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారం, మనం ఎంత కారం తింటామో అంత కారం వేసుకోవాలండి. నేను పచ్చిమిర్చి చూపించాను కదా, మిక్సీ పట్టుకున్నాను. ఆనియన్స్ వచ్చి పొడుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ అండి. ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం జీలకర్ర తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు. ఇప్పుడు పల్లీలు ఏంపి పెట్టుకున్న పల్లీలను పొట్టు తీసుకొని వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పిండి తీసుకోవాలి. ఒక గ్లాసులో వాటర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పిండి తీసుకోవాలండి. మీరు కూడా నా వీడియో చూసి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తెలంగాణలో బాగా ఫేమస్ అయిన వంట సర్వపిండి అండి. చాలా బాగుంటుంది. ఇలా ముద్దలు చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఒక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ముద్దలా చేసుకున్న పిండిని ఇప్పుడు గిన్నెలో పెట్టి చేయితోటి ఇలా ప్రెస్ చేసుకోవాలి బాగా. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే అవుతుందండి. ఇది చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా రంధ్రాలు చేసుకుంటూ ఆయిల్ వెళ్ళి చాలా బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇలా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ అవుతుందండి. ఇక్కడ చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో వర్షం పడేటప్పుడు చల్ల వర్షానికి వేడివేడి సర్వపిండి తింటే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.